సో ఈ రోజు పాలకూర కీరా స్మూతీ ప్రిపేర్ చేస్తారంటే దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. పాలకూర కీరా స్మూతీకి కావాల్సిన పదార్థాలు: పాలకూర, కీరా, అల్లం ముక్కలు, నిమ్మకాయ. పాలకూర కీరా స్మూతీకి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం. ఓకే, సో ఇది కూడా మనం ఎర్లీ మార్నింగ్ తీసుకోవచ్చా ఈ స్మూతీ అనేది? ఎస్, ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్లో చాలామంది టీ కాఫీ తీసుకుంటారు. సో దాని ప్లేస్లో మనం ఇలా హెల్దీ స్మూతీస్ని తీసుకున్నట్టు అయితే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. సో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి జనరలీ ఇన్ఫ్లమేషన్ ఏదైతే మనకి యూటిరస్లో ఉంటుంది, లేదంటే బాడీలో ఎక్కడ ఇన్ఫ్లమేషన్ ఉన్నా కానీ ఇది బాగా హెల్ప్ అవుతుంది అన్నమాట. ఓకే, అండ్ అసిమ్టమాటిక్ అని చెప్పేసి అన్నారు కదా నిన్న. సో ఇది తెలుసుకోవాలంటే మనకి ఏదైనా అంటే సిమ్టమ్స్ వస్తే కానీ ఎవరు డాక్టర్ వరకు వెళ్ళరు. స్టమక్ పెయిన్ లేదంటే మీరు అన్నట్టుగా పీరియడ్స్ టైంలో కంటిన్యూస్గా 15 days అలా మనకి ఆ పీరియడ్ అనేది ఉన్నప్పుడు అలా వెళ్తూ ఉంటారు. ఇన్ కేస్ అలా కాకపోతే కనుక ఎలా తెలుసుకోవచ్చు? సో కొన్ని సిమ్టమ్స్ కూడా చూపిస్తాయి అశ్విని. జనరలీ వెయిట్ గెయిన్ అవ్వడం కానీ, హార్మోన్స్లో కొన్ని చేంజెస్ రావడము, అండ్ ఫెటీగ్, నీరసం, అలసట ఇలాంటివన్నీ ఉండడం, పీరియడ్స్లో మీకు ఎప్పుడూ లేని అలసట అప్పుడు రావడం, ఇలాంటి కొన్ని కండిషన్స్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ ఒకవేళ ఇవి కూడా సిమ్టమ్స్ లేవంటే జనరలీ మనం ఎవ్రీ 6 monthsకి ఒకసారి అల్ట్రాసౌండ్ని సజెస్ట్ చేస్తామన్నమాట. సో మీకు సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా కానీ ఎవ్రీ 6 months ఒకసారి అల్ట్రాసౌండ్ చేసుకున్నట్టు అయితే ఓన్లీ మీ యూటిరస్ ఈ పీసీఓడి ఇష్యూస్ కూడా ఉంటాయి కదా, పీసీఓడి ఏమన్నా ఉందా, ఇంకా వేరే ఏమన్నా హెల్త్ కండిషన్స్ ఉన్నాయా, లివర్ ఎలా ఉంది, ఫ్యాటీ లివర్స్ ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా, సో ఇలా ఓవరాల్గా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. 6 monthsకి ఒకసారి చెక్ చేసుకోవడం మంచిదినే. జనరల్గా సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ రేడియేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అంత ప్రిస్క్రైబ్ చేస్తే కానీ చేసుకోకూడదు అని చెప్పేసి అంటారు కదా. ఎస్ అశ్విని, అది కరెక్టే. ఎందుకంటే మనము ఎంఆర్ఐ కానీ సిటీ స్కాన్ కానీ ఇది అడ్వాన్స్ కండిషన్లో జనరలీ డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు. బట్ స్పెషల్లీ ఒక పర్టికులర్ ఏజ్ తర్వాత అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది ఏమంత ప్రాబ్లం ఉండదు. సో జనరలీ ప్రెగ్నెన్సీ టైంలో మనకి బేబీ హెల్త్ ఎలా ఉందని అల్ట్రాసౌండ్ స్కాన్ ఎలా చేస్తారో ఈ స్కాన్ కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది. జస్ట్ జెల్ పెట్టి మీకు చెక్ చేస్తారు. సో హార్మ్ అనేది ఎక్కువగా ఉండదు. సో 6 months ఒకసారి ఒకవేళ మీకు ఏమైనా సిమ్టమ్స్ కనుక అలా కనిపిస్తున్నట్టు అయితే చేసుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే, సో ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ఎస్, సో చాపింగ్ బోర్డ్ తీసుకుందాం అశ్విని. ఓకే, సో ఇక్కడ నేను ఇంగ్లీష్ కుకుంబర్ని తీసుకున్నాం అశ్విని. సో దీన్ని చాప్ చేసుకున్నాం. ఓకే, సో దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకుందాం అశ్విని. ఓకే, సో నెక్స్ట్ మనం స్పినాచ్ని దీన్ని బాగా కడుక్కోవాలి అశ్విని. కొంచెం సాల్ట్ వాటర్లో నానబెట్టేసి, స్పెషల్లీ చలికాలం కానీ లేకపోతే వర్షాకాలం కానీ ఎక్కువగా మనకి బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో దీన్ని బాగా వాష్ చేసి కావాలంటే స్టీమ్ చేసుకొని కూడా యూస్ చేయాలి. సో డైరెక్ట్ స్పినాచ్ని వాడొద్దు, దీన్ని చాప్ చేసుకుందాం. ఇది కూడా మనం మిక్సీ జార్లో వేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు అల్లం ముక్కలని కొంచెం వేసుకుందాం. కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. సో జింజర్లో మనకి జింజరాల్స్ ఉంటాయి, ఇది కూడా ఎక్కువగా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటుంది కాబట్టి బాగా హెల్ప్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ సజెస్ట్ చేస్తారా మరి? ఇన్ కేస్ ఎవరికైనా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉంటే కనుక తీసుకోవచ్చు అశ్విని. అల్లం వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు, బట్ హయ్యర్ క్వాంటిటీలో మనం తీసుకోవట్లేదు, జస్ట్ దీన్ని బ్యాలెన్స్ చేయడానికి యూస్ చేస్తున్నాం కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే, కొంచెం మనం నిమ్మకాయని స్క్వీజ్ చేసుకుందాం. ఓకే, దీంట్లో సాల్ట్, మిగతావి షుగర్ కానీ ఇలాంటివి ఏమీ యాడ్ చేయట్లేదు. సో చేసుకోకపోవడమే బెటర్, ఎందుకంటే మనకి కుకుంబర్లో నుంచి కొంచెం స్వీట్నెస్ వస్తుంది అండ్ మనకి పాలకూరలో నుంచి కొంచెం సాల్ట్ వచ్చేస్తుంది. ఓకే, అండ్ ఎలాగో మనం లెమన్ కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి కొంచెం బ్యాలెన్స్ కూడా అయిపోతుంది. సో ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని మనం మిక్సీ చేద్దాం. ఓకే,
సో ఇది అయిపోయింది అశ్విని, ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఓకే. సో ఇప్పుడు మనం సర్వింగ్ గ్లాస్లో తీసుకుందాం. ఓకే. సో స్పినాచ్ కుకుంబర్ స్మూతీ రెడీ అయిపోయింది అశ్విని, టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఓకే. సో గ్రీన్గా స్మూతీ అయితే ప్రిపేర్ చేసేసారు. సో ఫైబ్రాయిడ్స్లో భాగంగా పాలకూర కీరా స్మూతీ అయితే ప్రిపేర్ చేసేసారండి. సో టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. పాలకూర కీరా స్మూతీకి కావాల్సిన పదార్థాలు: పాలకూర, కీరా, అల్లం ముక్కలు, నిమ్మకాయ. పాలకూర కీరా స్మూతీ తయారు చేసుకునే విధానం: ముందుగా చాపింగ్ బోర్డ్ తీసుకుని కీరాని ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అలానే తర్వాత పాలకూర తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తర్వాత అల్లం ముక్కలు, కొద్దిగా నిమ్మరసం వేసి మిక్సీ జార్లో మిక్సీ పట్టుకుని సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, హెల్దీ పాలకూర కీరా స్మూతీ రెడీ.